ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం 100 రోజుల లోపల తప్పనిసరిగా 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత దీనికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాదాపుగా జూలై నెలలోనే అమలు చేయబోతున్నట్లు ఈ యొక్క జూలై 1వ తేదీ నుంచి అమలు కాబోయే టోటల్ గా 6 పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో కొన్ని పథకాలు జూలై నెలలో అమలు కాబోతుండగా మరికొన్ని పథకాలు ఆగస్టు నెల మొదటి వారంలో అమలు కాబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ దాదాపుగా జూలై నెలలో ప్రారంభిస్తుండగా వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీతో పాటు ఏ పథకాలు అనేది మనకు జూలై నెలలో అమలు చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇందులో కొన్ని పథకాలకు సంబంధించిన స్టేటస్లకు సంబంధించిన లింకులు కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాచ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు లైక్ చేయడం ద్వారా మరికొన్ని అప్డేట్స్ నేను మీకు ఫాస్ట్ గా అయితే ఇస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమందికి ఇవ్వడం జరుగుతుంది, దీనికి సంబంధించిన వయసు అనేది ఏమిటి, దీనికి సంబంధించిన అర్హతల్లో కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాచ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ హామీలో భాగంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హామీలు అనేది నెరవేరుస్తూ వస్తుండగా ముఖ్యంగా ప్రతి నెల 1,500 రూపాయలకు సంబంధించిన మహిళలందరూ చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా తప్పనిసరిగా ప్రతి మహిళకు ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు అనేది మీకు రావాలంటే ఆ యొక్క మహిళ వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అప్లై అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు 18 సంవత్సరాలు కనుక లేకపోయినట్లయితే ఈ యొక్క పథకానికి మీరు అనర్హులు. ఒకవేళ 59 సంవత్సరాలు అనేది దాటి 60 సంవత్సరాలు కనుక వచ్చి ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. వెంటనే వారికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ పథకాన్ని అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వారి యొక్క వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే, అది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను, మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. మహిళలు అంటే తప్పనిసరిగా పెళ్లి అనేది అయి ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మా కుటుంబంలో పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు, వారికి కూడా ఈ యొక్క పథకం వస్తుందని మీరైతే అనుకోవచ్చు. 18 సంవత్సరాలు పైబడి ఉండి ఎవరికైతే పెళ్లి అనేది అయిన మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు పెళ్లి అనేది కాకుండా 18 సంవత్సరాలు పైబడి ఉన్నా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది 100% అయితే రాదు. పెళ్లి ఉండి తప్పనిసరిగా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు మాత్రమే ప్రతి నెల 1,500 రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు 60 సంవత్సరాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రతి నెల 4,000 రూపాయలు మీకు వృద్ధాప్య పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఇది ఒక అప్డేట్. అంటే తప్పనిసరిగా పెళ్లైన మహిళలకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పేమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇకపోతే కుటుంబంలో ఎంతమంది మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పేమెంట్ ఇస్తారని చాలా మందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. ఇంట్లో జాయింట్ కుటుంబం అనేది ఉండి 2-3 ఫ్యామిలీలు ఉన్న అందరికి ఇస్తారా లేకపోతే ఒక కుటుంబంలో ఒకరికి ఇస్తారా అని చాలా మందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. ఇందులో భాగంగా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో ఎంతమందికి ఇస్తారని కూడా చాలా మందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను నాకు తెలిసినంత వరకు ఒక అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తున్నాను. ఇందులో మెయిన్ గా ఏంటంటే ఒక కుటుంబంలో ఎంతమందికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అమౌంట్ అనేది ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తారంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద 1,500 రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది. మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి మాత్రమే, అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి మాత్రమే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తారని తెలియజేశారు. కానీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అలా అయితే చెప్పలేదు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. కాబట్టి ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే 1,500 రూపాయలు అనేది ప్రతి నెల అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క కుటుంబంలో 2-3 ఫ్యామిలీలు అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరూ ఒకే రేషన్ కార్డులో కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పేమెంట్ మీకైతే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మా కుటుంబంలో పెన్షన్ పొందుతూ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పేమెంట్ అనేది తీసుకోవచ్చు అని కూడా కొంతమందికి అయితే అనుమానాలు అయితే ఉంటాయి.
తప్పనిసరిగా పెన్షన్ పొందుతున్న వారు మీరు అనేది కాకుండా గనుక ఉన్నట్లయితే, అంటే మీరు ఉదాహరణకు వితంతువు అనేది అయి ఉన్నా, లేదా ఒంటరి మహిళ అనేది అయి ఉన్నా, అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఏదో ఒక పెన్షన్ మీకు సంబంధించి, అంటే పెన్షన్ అనేది రావచ్చు, లేదా ఆడబిడ్డ నిధి పథకం ఏదో ఒక పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది 100% అయితే వస్తుంది. వీలైనంత వరకు మీకు ఒంటరి మహిళ గనుక అయినట్లయితే రూ. 4,000 పెన్షన్, అలాగే వితంతువు కనుక అయినట్లయితే రూ. 4,000 పెన్షన్. ఈ యొక్క పెన్షన్ మీకైతే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. పెన్షన్ పొందుతున్నవారు అంటే 60 సంవత్సరాలు పైబడిన వారు మగవారు గనుక అయి ఉన్నట్లయితే, లేదా ఆడవారు వేరొకరు గనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ అనేది పొందుతూ వేరొక మహిళ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ఈ యొక్క రూ. 1,500 ప్రతి నెల తీసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1,500 వస్తాయి. అలాగే వేరొకరికి పెన్షన్ అమౌంట్ అనేది మీకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఇది మాత్రం తప్పనిసరిగా అటు ఇటుగా కొంచెం బ్యాలెన్స్ అనేది మీకైతే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే కుటుంబంలో ఒకరికి ఆడబిడ్డ నిధి పథకం కింద మరొకరికి పెన్షన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ఒక మహిళగా మాత్రమే, అంటే ఒక రేషన్ కార్డ్ ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది. మనకు గతంలో కూడా గత ప్రభుత్వం హయాంలో కూడా పెన్షన్లు అన్నిటికీ సంబంధించి కావచ్చు, లేదా ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలకి ఈ యొక్క పథకం ద్వారా అమలు అనేది చేస్తూ ఉన్నా కూడా కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ యొక్క యూనిట్ లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయడం జరిగేది. ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అనేది ఏ విధంగా ఇస్తారనే దానికి సంబంధించి మనకు 2 ఆప్షన్లు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది. వాలంటీర్లు కనుక వచ్చారంటే మనకు తప్పనిసరిగా ఈ యొక్క అమౌంట్ అనేది ప్రతి నెల ప్రస్తుతం పెన్షన్లు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఇదే తరహాలో పెన్షన్ అమౌంట్ ద్వారా మీకు పేమెంట్ అనేది ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల యథావిధిగా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఈ యొక్క అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్ లకు వెయ్యాలి అనుకున్న అయినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఎవరికైతే ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ అనేది అయి ఉంటుందో అటువంటి వారందరికీ బ్యాంక్ అకౌంట్ కు ప్రతి నెల రూ. 1,500 వేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. వీలైనంత వరకు నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే చేతికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ చాలా వరకు వేరొక ప్రాంతాల్లో ఉంటారు. అంటే పెళ్లి అనేది అయి ఉండి భర్త వేరొక చోట ఉద్యోగాలు అనేది చేస్తూ వేరొక ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ చాలా వరకు అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క అమౌంట్ అనేది ఇంటి వద్దకి వచ్చి మాత్రమే ఈ యొక్క అమౌంట్ ఇచ్చేదానికి గనుక అవకాశం గనుక ఉన్నట్లయితే వారు ఎక్కడ ఉన్నా కూడా తప్పనిసరిగా పేమెంట్ కోసం వారు ఏదైతే గ్రామంలో ఉన్నారో ఆ యొక్క గ్రామాలకే వార్డు సచివాలయం పరిధిలో మీరు వచ్చి తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే రాలేకపోయినట్లయితే ఆ యొక్క అమౌంట్ అనేది మిగిలేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీకు సంబంధించిన గ్రామాలకే వార్డు సచివాలయం పరిధిలో మీకు పేరు అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి మీరు ప్రతి నెల అమౌంట్ తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే వేరొక ప్రాంతంలో ఉద్యోగాలు అనేది చేస్తుండే, ఉదాహరణకు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క 1,500 కోసం వారు రూ. 1,000, రూ. 2,000 ఛార్జీలు అనేది పెట్టుకొని వచ్చి తీసుకోవడం కోసం ఎవరు రారు. కాబట్టి అటువంటి అమౌంట్ అనేది తిరిగి మనకు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకున్న వారికి ఏ విధంగా అయితే బ్యాంక్ అకౌంట్ కు రిటర్న్ అనేది వెళ్తుందో, అంటే ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందో అదే తరహాలో ఈ యొక్క రూ. 1,500 కూడా రిటర్న్ వెళ్లేదానికి అవకాశం అయితే ఉంది. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు. కాబట్టి ఈ మధ్య కాలంలో పెళ్లి అనేది అయి ఉండి కుటుంబంలో వారి యొక్క ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది సరిగా లేకపోయినా, అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో పెళ్లి అనేది చేసుకుని ఉండి వారి యొక్క తల్లిదండ్రుల కార్డులో కనుక వారి యొక్క పేర్లు అనేది ఉండి వారి యొక్క అత్తమామలకు సంబంధించిన రేషన్ కార్డులో కానీ, లేదా వారి యొక్క భర్తకు సంబంధించిన రేషన్ కార్డులో వారి యొక్క పేర్లు అనేది ఇంకా జాయిన్ అనేది చేసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకంలో చాలా రోజులు ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే వారికి ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది ఇస్తారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళ అప్లై అనేది చేసుకుంటుందో ఆ మహిళ తప్పనిసరిగా భర్తకు సంబంధించిన రేషన్ కార్డులో ఉండాల్సి ఉంటుంది. అంటే భార్య భర్తలు ఒకే రేషన్ కార్డులో కలిగి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి మ్యారేజ్ అనేది అయి ఉన్నట్లు, వారికి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర భర్త లేదా భార్య అనేది వారి యొక్క డీటెయిల్స్ అనేది లింక్ అనేది చేస్తారు. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉండాల్సి ఉంటుంది. భర్త ఒక రేషన్ కార్డులో లేదా భార్య వారికి సంబంధించి, అంటే ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె వారి తల్లిదండ్రుల రేషన్ కార్డులో కనుక ఉన్నట్లయితే వారి యొక్క పథకానికి పేమెంట్ వచ్చేదానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది కాలేదు. కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది అయిన వెంటనే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో పెళ్లి అనేది అయి ఉన్నా, లేదా గతంలో వారి యొక్క తల్లిదండ్రుల కార్డులో వారి పేర్లు అనేది ఇంకా అక్కడే కనుక ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క భర్తకు సంబంధించిన రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో అక్కడికి ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల మధ్య కలిగిన మహిళలందరూ వారి యొక్క భర్తకు సంబంధించిన రేషన్ కార్డులకు మీరైతే మార్పించుకోండి. అలాగే ఇంకా ఎవరైనా సరే జాయింట్ కుటుంబాలు, అంటే తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఇంకా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ వెంటనే రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభం అయిన వెంటనే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులు అన్ని స్ప్లిట్ అనేది చేసుకున్నట్లయితే
మీకు రేషన్ కార్డు అనేది వచ్చిన వెంటనే అంటే మీకు తల్లిదండ్రులకు ఒక రేషన్ కార్డు, పిల్లలకు ఒక రేషన్ కార్డు గనుక వచ్చినట్లయితే అప్పుడు మీరు ఇద్దరు కలిసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారంటే మనకు ఆగస్టు నెల తర్వాత నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా వాలంటీర్లు అనేది ఇంకా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం కాలేదు. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోలేదు కాబట్టి ముందుగా వాలంటీర్లు అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులు ఒకసారి వెరిఫై అనేది అయిన తర్వాత మాత్రమే లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలు ఇస్తామని తెలియజేశారో ఈ యొక్క అన్ని ప్రభుత్వ పథకాలు మీకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వెంటనే ప్రారంభించబోతున్నట్లు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మాత్రం ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల 1500 ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది టోటల్‌గా నాకు తెలిసినంత వరకు కొన్ని అర్హతలు. మీకు సంబంధించి మాత్రం తప్పనిసరిగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరూ ఒక రేషన్ కార్డులో ఒకరికి ఇస్తారు కాబట్టి ఎవరైనా సరే జాయింట్ కుటుంబాల్లో కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డుకి స్ప్లిట్టింగ్ అనేది చేసుకోండి. అలాగే తల్లిదండ్రుల రేషన్ కార్డులో మీరు కనుక ఉన్నట్లయితే మీరు కూడా వేరొక కార్డుకి అప్లై అనేది చేసుకోండి. అలాగే మహిళలు వారి యొక్క తల్లిదండ్రులు అంటే పెళ్లి అనేది అయినా కూడా మీ తల్లిదండ్రుల రేషన్ కార్డులో మీరు ఇంకా కనుక ఉన్నట్లయితే మీ యొక్క భర్త రేషన్ కార్డుకి మీ యొక్క పేరు అనేది యాడ్ అనేది మీరైతే చేపించుకోండి. ఈ యొక్క పథకం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడే వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభిస్తారు కాబట్టి మీకు వెంటనే రిజిస్ట్రేషన్ కూడా ఈజీగా అవుతాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ యొక్క 2 పథకాల ద్వారా రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయబోతున్నట్లు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక మీదట రైతులకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలనుకున్నా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ప్రస్తుతానికి ఈ రోజు నుంచి యొక్క మెయింటెనెన్స్ లో ఉంది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి ఆప్షన్లు అయితే రాలేదు. ఇందులో మనకు ఎటువంటి ఆప్షన్ అనేది ఉంటాయనే దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ మనకైతే రావడం జరిగింది. ఈ యొక్క డాష్ బోర్డ్ లో మనకి సంబంధించి ఏ జిల్లాల వారీగా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, ఎంతమందికి ఎలిజిబిలిటీ వచ్చింది, ఎటువంటి వారికి సంబంధించి ఇంకా ఈకేవైసీ పెండింగ్ అనేది ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇంకా ప్రస్తుతానికి ఈ యొక్క వెబ్సైట్ అనేది మెయింటెనెన్స్ లో ఉంది కాబట్టి ఇంకా దీనికి సంబంధించిన ఆప్షన్లు అయితే రాలేదు. అలాగే మనకు ఈ యొక్క డౌన్లోడ్ కి సంబంధించిన ఈ యొక్క ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక యాప్ అనేది విడుదల చేయబోతున్నట్లు, అలాగే దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం కావాలనుకున్నా దీనికి సంబంధించిన అప్లికేషన్లతో సహా ఈ యొక్క డౌన్లోడ్ సెక్షన్ లో మనం అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హతలు అనేది ఏమిటి, దీనికి సంబంధించిన కండిషన్స్ అనేది ఏమిటి, మీకు సంబంధించి ఒక పథకం అనేది వస్తుందా లేదా అనేది ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇక మీదట ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు పేమెంట్ అనేది వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు పేమెంట్ అనేది రాకపోయినా లేదా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నా మనకు ఎలిజిబిలిటీ అనేది రాకపోయి మనం కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే ఆ యొక్క కంప్లైంట్ కి సంబంధించిన స్టేటస్ కూడా చెక్ చేసుకోవడం కోసం ఈ విధంగా మనకు నో యువర్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక మీదట అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వెబ్సైట్ లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీనికంటూ మీరు వేరొక వెబ్సైట్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మనకు కాంటాక్టర్స్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక మీదట దీనికి సంబంధించి మనకు ఒక కాల్ సెంటర్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు గతంలో 2019కి ముందు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికీ సంబంధించి కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే అంటే పీపుల్ ఫస్ట్ సర్వే అనేది మనకైతే ఇవ్వడం జరిగేది. అంటే పీపీపీఎస్ అని ఈ యొక్క పీపుల్ ఫస్ట్ సర్వేకి సంబంధించి మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే గతంలో మనకు వెంటనే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసి మనకు పేమెంట్ కూడా గతంలో విడుదల చేయడం జరిగేది. ఇక మీద కూడా ఇదే తరహాలో ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నట్లు, దీనికంటూ ఒక కాల్ సెంటర్ నంబర్ కూడా కేటాయించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు అనే దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వాలని ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఎంత మేర పంట పొలాలు ఉండాలి అనే దానికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదల చేయబోతున్నట్లు, అలాగే మనకు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండే ఆ యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి చిన్న సన్నకారు రైతులుగా గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ఒక ఇంట్లో ఎంతమంది ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై అనేది చేసుకున్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది అయితే చేకూర్చడం జరుగుతుంది. మీరు ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఒకరికి మాత్రమే అంటే ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో ఒకరికి 2 ఎకరాల పొలం అనేది ఉంది, మరొకరి పేరు మీద 3 ఎకరాల పొలం, మరొకరి పేరు మీద 10 ఎకరాల పొలం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు మొత్తం మీద 10
ఎకరాల కన్నా ఎక్కువ అనేది పొలం కనుక ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి కూడా ఈ యొక్క పథకాన్ని తొలగించేదానికి అవకాశం అయితే ఉంది. మనకు గతంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5 ఎకరాల లోపల ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది గతంలో అయితే విడుదల చేయడం జరిగేది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేస్తారు. అలాగే మనకు గతంలో ఉన్న రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఇందులో చాలా వరకు అయితే మనకైతే రావడం జరుగుతుంది. మనకు గతంలో కారు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రైతు భరోసాను అయితే తొలగించారు. అయితే దీనికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి కారు ఉన్న వారికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ తీసుకునే వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఇకపోతే తప్పనిసరిగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించి ఇనెలిజిబిలిటీ రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైతే ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా తొలగించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి గతంలో ఎవరైతే రైతు భరోసా పథకం ద్వారా ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది అయితే వెరిఫై అనేది చేస్తారు. అలాగే తప్పనిసరిగా రైతులందరికీ సంబంధించి వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి పంట పొలాలు అనేది ఉన్నాయా లేదా అనేది ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవడం కోసం డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన జిల్లా, మండలం, మీ యొక్క గ్రామం సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన ఖాతా నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు వెంటనే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన ఓటీపీని ఎంటర్ అనేది చేయకపోయినా కూడా మీకు సంబంధించి తప్పనిసరిగా లింక్ అనేది అయినట్లయితే లింక్ అనేది అయినట్లు, లింక్ అనేది కాకపోయినట్లయితే ఆధార్ నంబర్ ను వెంటనే లింక్ చేసుకోమని అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిబంధనలే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాబోతున్నాయి కాబట్టి పీఎం కిసాన్ కు సంబంధించి కూడా తప్పనిసరిగా ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయిన వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వేస్తున్నారు. కాబట్టి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క రైతు పేరు మీద ఎన్ని ఎకరాల పంట పొలాలు అనేది ఉన్నాయనే విషయాలను తప్పనిసరిగా మీ భూమి వెబ్సైట్ లో చెక్ చేస్తారు. కాబట్టి ఎవరికైతే పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నాయో వారికి సంబంధించి తప్పనిసరిగా పేమెంట్ అయితే 100% అయితే రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు అనేది అటు రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా పొందుతున్నారో వారందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ జరిగేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ యొక్క రైతు గతంలో అప్లై చేసుకున్నారు కాబట్టి అప్పట్లో ఏదైతే పంట పొలాలు అనేది ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలు ప్రస్తుతం ఆ యొక్క రైతు పేరు మీద ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోయినట్లయితే ఎవరికి అమ్మేశారన్న విషయాలను వెరిఫై అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ లో వారి యొక్క పేరు మీద ఎవరికి పంట పొలాలు కనుక లేకపోయినట్లయితే వెంటనే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ నంబర్లతో వారికి సంబంధించిన రేషన్ కార్డులో వివరాలు అన్ని చెక్ చేయడం జరుగుతుంది. అందులో ఒక కుటుంబంలో ఒకరికి ఇస్తారు కాబట్టి వేరొకరికి యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. అలాగే అదే ఆధార్ నంబర్ తో తప్పనిసరిగా మీ భూమి వెబ్సైట్ లో వారికి పంట పొలాలు ఎంత మేరకు ఉన్నాయన్న విషయాన్ని అయితే వెరిఫై చేస్తారు. ఆ యొక్క అప్లై చేసుకున్న ఒక వ్యక్తిదే కాదు ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సంబంధించిన వివరాలను మీ భూమి వెబ్సైట్ లో వారికి సంబంధించి ఎంత మేర పంట పొలాలు ఉన్నాయనే విషయాలను అన్ని క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డులో ఎంతమందికి పంట పొలాలు ఉండాలి అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. మనకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు జూలై 2వ వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు, లేకపోతే జూలై 1వ వారంలోనే ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం యొక్క సీజన్ అనేది ఇప్పటికే ప్రారంభించారు కాబట్టి ఈ యొక్క సీజన్ కి సంబంధించిన రైతులందరికీ సంబంధించి పెట్టుబడి సాయం కింద అందించాలనే ఉద్దేశంతో త్వరలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు. అందుకని ఇప్పుడు తోటలుగానే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్ ను వెంటనే ప్రారంభిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ అనేది లాంచ్ అనేది చేశారు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన జీవో అనేది విడుదల చేసి ఎంత మేర లబ్ధిదారులు అవసరం అనేది ఎంత మేర లబ్ధిదారులు ఉన్నారో అలాగే దీనికి సంబంధించి ఎంత మేర డబ్బులు అనేది అవసరం అనేది అవుతాయి, దీనికి సంబంధించిన నిబంధనలు అనేది ఏమిటి అనే దానికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు మనకైతే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన 2 విడతల్లో లేదా 3 విడతల్లో పేమెంట్ వేసేదానికి అవకాశం ఉంది. మొదటి విడత మాత్రం తప్పనిసరిగా 5,000 రూపాయల వరకు ఈ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారులకు అయితే వేయబోతున్నట్లు, లేకపోతే 6,000 వరకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడతలో వేసేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన 2 విడతల పేమెంట్ అనేది 2 విడతల్లో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆల్టర్నేటివ్ గా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా పేమెంట్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మొదటి విడత సాయాన్ని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఇది టోటల్ గా మనకు ఈ యొక్క
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలంటే తప్పనిసరిగా మీ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులకి అప్లై అనేది చేసుకున్నట్లయితే రేషన్ కార్డు నుంచి వెంటనే మీరు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారో లేకపోతే వారి పేరు మీద ఎవరైనా కారు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరినీ తప్పనిసరిగా వేరొక కార్డులోకి స్ప్లిట్ అనేది చేయించుకోండి. అలాగే మనకు తప్పనిసరిగా పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాలి కాబట్టి, అంటే సీడింగ్ అనేది అయి ఉండాలి కాబట్టి, ఇంకా ఎవరికైనా సరే పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీరు లింక్ అనేది చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. మనకు ఈ యొక్క పథకాన్ని వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే మనకు మహిళలకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు అనేది ప్రతి సంవత్సరం అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు. అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ఇచ్చారు. అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇస్తారంటే తప్పనిసరిగా మహిళల పేరు మీద ఎవరైతే గ్యాస్ సిలిండర్లు అనేది బుక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే మహిళలకు సంబంధించి పేరు అనేది కాకుండా పురుషుల పేరుతో గ్యాస్ సిలిండర్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్ అనేది మీకైతే రాదు. ఎవరైతే మహిళలకు మాత్రమే గ్యాస్ సిలిండర్ అనేది అందజేస్తారని చెప్పారు కాబట్టి మహిళ పేరు మీద ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్ మీకైతే అందజేయడం జరుగుతుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్ అనేది ఒకదాని తర్వాత ఒకటి బుక్ చేసుకోవచ్చు. అంటే ఒకదాని తర్వాత అనేది బుక్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉండకపోవచ్చు. ఒక సిలిండర్ అనేది బుక్ చేసుకుని అంటే ఒకటి ఉచితంగా ఇచ్చిన సిలిండర్ అనేది అయిపోయిన తర్వాత మరొక సిలిండర్ కు మీరు తప్పనిసరిగా అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిలిండర్ కు మీకు ఉచితంగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. 3 సిలిండర్లు మీరు ఒకేసారి బుక్ చేసుకునే దానికి కానీ లేదా ఒక సిలిండర్ అయిపోయిన తర్వాత మరొక సిలిండర్ బుక్ చేసుకునే దానికి వీలు అనేది ఉండకపోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తప్పనిసరిగా మనకు మీరు ముందుగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన అమౌంట్ అనేది మీరు పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రమే మీకు ఈ యొక్క చెల్లించిన అమౌంట్ తిరిగి మీకు ఏదైతే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన ఆధార్ నంబర్ కలిగి ఉన్నారో ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన టోటల్ అమౌంట్ మీకైతే రావడం జరుగుతుంది. ఫ్రీ సిలిండర్ అనేది రావాలంటే మీరు బుక్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా డబ్బులు అనేది చెల్లించాలి. డబ్బులు చెల్లించిన తర్వాత ఆ నెలలో ఏదైతే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ అమౌంట్ అనేది తిరిగి బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన స్కీమ్ ను కూడా వచ్చే నెలలో ప్రారంభించబోతున్నట్లు, దీనికి సంబంధించిన అర్హతలు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. తప్పనిసరిగా మహిళలకు మాత్రమే ఇస్తారు కాబట్టి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ మహిళలు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ల పేరు మీద ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్ మీకైతే రావడం జరుగుతుంది. ఇకపోతే మనకు తల్లికి వందనం, ఈ యొక్క తల్లికి వందనంకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకాన్ని అయితే ఇచ్చారు కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా అమ్మఒడి పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఎంతైతే 15,000 ఇస్తామని చెప్పి 13,000 అనేది ఇస్తుందో ఈ యొక్క 13,000 రూపాయలు అనేది కాకుండా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని, మీ ఇంట్లో ఇద్దరు చదువుకుంటే 30,000 రూపాయలు, ముగ్గురు చదువుకుంటే 45,000 రూపాయలు, నలుగురు చదువుకుంటే 60,000 రూపాయల వరకు మీకైతే అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా విద్యార్థికి పాఠశాలకు ఎవరైతే వెళుతున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క విద్యార్థికి సంబంధించి అటెండెన్స్ ఆధారంగా కూడా మీకు పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా 75% హాజరు ఉండాలని తెలియజేశారు కాబట్టి 75% హాజరు ఆధారంగా మాత్రమే ఈ యొక్క అమ్మఒడి లేదా తల్లికి వందనం పేరుతో పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు అయితే విడుదల కాబోతున్నాయి. రిజిస్ట్రేషన్ కి సంబంధించి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి విద్యార్థికి సంబంధించిన పాఠశాల యాజమాన్యం ఏం చేస్తారంటే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను చైల్డ్ ఇన్ఫోలో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారు. ఈ యొక్క చైల్డ్ ఇన్ఫోలో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా మీకు మీ యొక్క పిల్లలు ఏ పాఠశాలలో అయితే చదువుతున్నారో ఆ యొక్క పాఠశాలకు సంబంధించిన విద్యాశాఖ అంటూ ఒక కోడ్ ఉంటుంది. ఆ యొక్క అంటే పాఠశాలకు ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ యొక్క కోడ్ ఆధారంగా ప్రతి విద్యార్థికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ని మీ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది చేయడం జరుగుతుంది. దీని ఆధారంగా ఆ యొక్క కుటుంబానికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా, ఆ యొక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నది ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేసి ఆ యొక్క తల్లి పేరు మీద ఈ యొక్క అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ యొక్క విద్యార్థికి తల్లి కనుక లేకపోయినట్లయితే గార్డియన్ గా ఎవరైతే తండ్రి లేదా వేరొకరు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ అనేది మనకు జూలై నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇకపోతే చాలా మంది నిరుద్యోగ వృత్తి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి 2 కీలక అప్డేట్లు అయితే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 3,000 రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడంతో పాటు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వారందరికీ సంబంధించి నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నట్లు, వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు నిరుద్యోగులకు అందజేయబోయే 3,000 రూపాయలకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాలని సంబంధిత అధికారులు ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క గణన చేపట్టబోతున్నట్లు అంటే ప్రస్తుతం ఏదైతే దేశవ్యాప్తంగా కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా జనాభా లెక్కలు ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్లి చేస్తారో అదే తరహాలో ఇంటింటికి వెళ్లి ఈ యొక్క విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వారు ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది ప్రస్తుతం చదువుకొని ఖాళీగా ఉన్నారు, చదువుకున్న వారు ఎంతెంత వరకు చదువుకున్నారు, ప్రస్తుతం వారు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలను ఈ యొక్క ఆన్లైన్ లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ అనేది నిర్మించబోతున్నట్లు ఈ యొక్క యాప్ లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి సంబంధించి అంటే ప్రస్తుతం చదువుకుంటున్న వారు చదువుకుంటూ ఎవరైతే చివరి సంవత్సరం చదువుతున్నారో వారితో పాటు ఆల్రెడీ చదువుకున్న వారు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారితో పాటు వారు ఏ సంవత్సరం చదువుకున్నారో ఏ సంవత్సరం పాస్ అనేది అవ్వడం జరిగింది, ప్రస్తుతం వారు జాబులు అనేది చేస్తున్నారా లేదా చేస్తున్నట్లయితే వారికి సంబంధించి ఏ కంపెనీలో చేస్తున్నారు, ఒకవేళ జాబ్ అనేది చేయకపోయినట్లయితే వారికి సంబంధించిన ఎన్ని మార్కులు అనేది సాధించడం జరిగింది అనే విషయాలను తప్పనిసరిగా వారికి సంబంధించిన వివరాలు అనేది ఈ యొక్క యాప్ లో అయితే నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరికీ సంబంధించి త్వరలోనే ఉద్యోగాలు కల్పన చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారి ద్వారా సర్వే అనేది చేసి ఆన్లైన్ లో వివరాలు అనేది నమోదు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇందుకోసం నిర్మించిన ప్రత్యేకమైన యాప్ లో తప్పనిసరిగా ఈ వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న వివరాల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నట్లు దీనికి సంబంధించిన సమాచారం అయితే వచ్చింది. ఈ యొక్క 15 లక్షల మందికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో నమోదు అనేది చేయాల్సి వచ్చినట్లయితే మరొక 2 లేదా 3 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 15 లక్షల మందితో పాటు ఈ యొక్క 15 లక్షల మందిలో ఎంతమంది జాబులు అనేది చేస్తున్నారు, జాబ్ చేయని వారితో పాటు ఇంకా మరొక 5 లేదా 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు వీరందరికీ సంబంధించిన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా నిరుద్యోగులను ప్రస్తుతం అయితే టార్గెట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక రేషన్ కార్డులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంటే ప్రస్తుతం రేషన్ కార్డుల ద్వారా కానీ లేదా ఒక్కొక్క లబ్ధిదారుడికి ఒక్కొక్క ఆధార్ నంబర్ లాగా మనకు అంటే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఆధార్ నంబర్ అనేది సపరేట్ గా ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ గా ఒక నంబర్ ను కేటాయించబోతున్నట్లు ఈ యొక్క నంబర్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కావచ్చు లేదా ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ యొక్క రేషన్ కార్డు మొత్తానికి ఒక నంబర్ అనేది కేటాయించే అవకాశం ఉన్నట్లు తప్పనిసరిగా ఈ యొక్క నంబర్ అనేది లబ్ధిదారుడికి అయితే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క నంబర్ ఆధారంగా వారికి సంబంధించిన శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారికి సంబంధించి ఎటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనే దాని మీద వెంటనే ట్రైనింగ్ అనేది ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇంటింటికి సర్వే అనేది పూర్తి అనేది అయిన వెంటనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేదా దేశవ్యాప్తంగా ఏదైనా సరే కంపెనీలో ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్లయితే అంటే కంపెనీలు కావచ్చు లేదా ఏదైనా పరిశ్రమల్లో ఎలాంటి నైపుణ్యానికి తగ్గ కోర్సులు అనేది చేసుకున్నట్లయితే త్వరగా ఉద్యోగాలు వస్తాయి అనే దాని మీద వెంటనే పరిశీలించిన తర్వాత వీరందరికీ వీటి మీద ట్రైనింగ్ అనేది ఇచ్చి వారిని వెంటనే రెడీ అనేది చేసి ఈ యొక్క కంపెనీలు కావచ్చు లేదా పరిశ్రమల్లో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి వేటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఉదాహరణకు ఆటోమొబైల్ రంగం కావచ్చు లేదా ఎలక్ట్రానిక్స్ కావచ్చు లేదా ఐటీ సెక్టర్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న లేదా బ్యూటీషియన్ కి సంబంధించిన అంటే బ్యూటీషియన్ కోర్సులకు ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు కావచ్చు, ఇంటి పనులు చేసేదానికి సంబంధించి కావచ్చు లేదా ఆహార పరిశ్రమలకు సంబంధించి అలాగే ఫర్నిచర్ కి సంబంధించి అలాగే డెకరేషన్ కి సంబంధించి ప్రింటింగ్ రంగంలో కావచ్చు లేదా పవర్ సెక్టర్ లో కావచ్చు ఇటువంటి రంగాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ అనేది ఉందో వారందరికీ సంబంధించి ఆ యొక్క రంగాల్లో శిక్షణ అనేది ఇచ్చి వారందరినీ రెడీ అనేది చేసిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా శిక్షణ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే వీరందరికీ సంబంధించి ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత అంటే వివిధ రకాల వృత్తుల్లో ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత వీరికి సంబంధించి సర్టిఫికేట్లు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు గతంలో కూడా ఇదే తరహాలో కనుక చూసుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది కేటాయించి వారందరికీ సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత వారికి ఉద్యోగాలు అనేది కూడా గతంలో కేటాయించడం జరిగింది. ఇందుకోసం తప్పనిసరిగా వారు ఎంత మేర చదువుకుని ఉన్నారు దాన్ని బట్టి ఈ యొక్క కోర్సులు అనేది వాటికైతే కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరొక 2 లేదా 3 నెలల పూర్తి స్థాయిలో ఇక రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది చేసిన తర్వాత వెంటనే వీరికి సంబంధించి జాబులు అనేది వచ్చేదానికి కూడా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇదే టోటల్ గా 3 నెలల పాటు యొక్క రిజిస్ట్రేషన్ అయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ద్వారా మనకైతే రావడం జరుగుతుంది. ఇకపోతే ఎంతగానో ఎదురు చూస్తున్నది మరొక పథకం ఇందులో భాగంగా కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు 3,000 రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ప్రస్తుతం ఎంతమంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారన్న విషయాలను వెరిఫై అనేది చేసి ఇందులో ఎవరికైనా సరే ఉద్యోగాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే లేకపోతే ఉద్యోగాలు అనేది చేయాల్సి వచ్చినట్లయితే లేకపోతే
ఉద్యోగాలు అనేది చేయకుండా ఖాళీగా ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన వివరాలు అనేది సేకరించి వారికి మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క డేటా ఆధారంగా మాత్రమే ఎవరైతే డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుకుని అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ 3,000 రూపాయలు ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి గతంలో కూడా ఎవరైతే డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుకున్న వారు కావచ్చు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో అటువంటి వారందరికీ నిరుద్యోగ భృతి అనేది గతంలో 2019కి ముందైతే అందజేయడం జరిగేది. ఇదే తరహాలో ఈ యొక్క నైపుణ్య గణనకు సంబంధించిన డేటా ఆధారంగా మాత్రమే ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ 3,000 రూపాయలు ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఇందులో భాగంగా ఈ యొక్క నైపుణ్య శిక్షణలకు సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చే సమయంలో ఎవరికైనా సరే ఈ యొక్క జాబులు అనేది వచ్చినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి నిరుద్యోగ భృతి తొలగించేదానికి కూడా అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి ఈ యొక్క డేటాను అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది మీ యొక్క ఇంటికి కనుక వచ్చినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులకు ఆల్రెడీ మీరైతే ఒక క్లారిటీ అనేది ఇవ్వండి. మీరు ఏదైనా సరే జాబ్ అనేది చేస్తున్నా లేకపోతే మీకు సంబంధించి జాబ్ అనేది చేయవలసి వచ్చినట్లయితే ప్రస్తుతం ఏదైనా సరే చిన్నపాటి ఉద్యోగాలు కనుక చేస్తున్నట్లయితే అటువంటి వారందరూ మీ యొక్క కుటుంబంలో వెంటనే మీరైతే తెలియజేయండి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో తప్పనిసరిగా మీకు ఫోన్ అనేది చేసి మీరు ఇచ్చే డీటెయిల్స్ ఆధారంగా వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తెలియజేయాలని మీరైతే చెప్పండి. ఒకవేళ మీకు సంబంధించిన డేటా అనేది తప్పుగా కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే మీరు లాస్ అనే దానికి అవకాశం అవుతుందంటే మీరు ఏదైనా సరే జాబ్ అనేది చేయకపోయినా ఏదైనా సరే కోర్సులు ట్రైనింగ్ అనేది పొందుతున్నా ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నట్టు కనుక ఎవరైనా కనుక తెలియజేసినట్లయితే మాత్రం మీరు భారీ మొత్తంలో లాస్ అనే దానికి అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులను ఒకసారి మీరైతే తెలియజేయండి. ఇలాంటి సర్వే అనేది చేసే సమయంలో మీకు ఫోన్ అనేది చేసి మీ యొక్క కన్ఫర్మేషన్ తీసుకోమని మీరైతే చెప్పండి. ఆ యొక్క డేటా ఆధారంగా మాత్రమే మీకు ఆన్లైన్ లో ఈ యొక్క డేటా అనేది మీకైతే ఎంటర్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు తెలియకుండా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది జరిగినా కూడా మీరు గ్రామ అలాగే వార్డు సచివాలయానికి వెళ్ళి మరొకసారి మీ యొక్క డేటా అనేది అప్డేట్ మీరైతే చేసుకోవచ్చు. అంటే ఏదైనా సరే తప్పులు అనేది ఎంటర్ చేసినా లేదా ఏదైనా సరే మిస్టేక్ అనేది ఎంటర్ చేసినా కూడా మీరు ఇందులో డేటా అనేది ఎడిట్ అనేది చేసి మీరు అప్డేట్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఈ యొక్క సర్వే అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు మీకు నిరుద్యోగ వృత్తికి సంబంధించిన 3,000 వచ్చేదానికి చాలా తక్కువ అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క నైపుణ్య గణనకు సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో ఎప్పుడైతే అప్డేట్ అనేది చేస్తారో ఆ తర్వాత మాత్రమే ఎంతమంది నిరుద్యోగులు అనేది ఉన్నారన్న విషయాల్లో ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఇందులో నిరుద్యోగులు అందరికీ సంబంధించి వెంటనే ట్రైనింగ్ అనేది ఇచ్చి గతంలో ఏదైతే ఐటీ స్కిల్ కి సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది గతంలో కండక్ట్ అనేది చేసి వారందరికీ సంబంధించి ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత వివిధ సెక్టర్ లో వారికి ఉద్యోగాలు అనేది కల్పించడం జరిగింది. వీరందరికీ సంబంధించి వృత్తిపరమైన సర్టిఫికేట్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ల ఆధారంగా కూడా మీకు వెంటనే ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ యొక్క కంపెనీలు అన్నిటికీ సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నట్లు ఈ యొక్క వెబ్సైట్ లో ఆ యొక్క కంపెనీలకు సంబంధించి ఎన్ని పోస్టులు అనేది ఉన్నాయి ఏ క్వాలిఫికేషన్ ముందే ఉన్నాయి అనే దానికి సంబంధించిన డేటా అనేది ఎంటర్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. పలానా కంపెనీలో ఈ యొక్క క్వాలిఫికేషన్ మీద ఈ యొక్క ఉద్యోగాలు అనేది ఉన్నాయి మీరు అప్లై అనేది చేసుకోవాలని ఇదే విధంగా మీరు అప్లై అనేది చేసుకుని ఆ యొక్క ఇంటర్వ్యూలు కనుక మీరు అటెండ్ అనేది అయినట్లయితే మీకు ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదే ప్రాసెస్ అనేది రానున్న రోజుల్లో ఈ యొక్క రానున్న 3 నెలల తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో కనుక ఉన్నట్లయితే మీకు మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు డేటా అనేది వెంటనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఉద్యోగం కనుక మీకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క డేటా అనేది ఈ యొక్క వెబ్సైట్ లో అప్డేట్ మీరైతే చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది మీరైతే తొలగించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వెబ్సైట్ లో ఎవరైతే ఉద్యోగాలు అనేది పొందున్నారో వారందరికీ సంబంధించిన డేటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. అలాగే నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగ ట్రైనింగ్ అనేది పొందే సమయంలో ఖాళీగా ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా 3,000 రూపాయలు స్టైఫండ్ అంటే మీకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి మీకైతే అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని మీరైతే ఉపయోగించుకోండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మాత్రం మీకు సంబంధించి ఎంత మేర క్వాలిఫికేషన్ అంటే మీకు సంబంధించి ఏదైనా క్వాలిఫికేషన్ కావచ్చు. ఈ యొక్క నిరుద్యోగ వృత్తి మాత్రం ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి అనేది అయి ఉన్నారో వారికి మాత్రమే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్ కావచ్చు లేదా 10వ తరగతి కావచ్చు ఇలా ఎవరైతే చదువుకున్నారో వారికి సంబంధించిన డేటా కూడా ఆన్లైన్ లో ఎంటర్ అయితే చేస్తారో దాని తగ్గట్టుగానే ఈ యొక్క ఉద్యోగాలు మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇదికపోతే రైతులకు సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తాజాగా వెబ్సైట్ లో కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే